నా గురించి దేవుని చిత్తం ఏమై ఉన్నది, నా గురించి దేవుని సంకల్పం ఏమై ఉన్నది అని ఆలోచిస్తూ బాధపడుతూ సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా అసలు దేవుని చిత్తం ఏమై ఉన్నదని తెలుసుకున్నప్పుడు దేవుడు నీకు ఏదైతే అప్పగించి ఉన్నాడో దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అందులోనే నీవు అభివృద్ధి పొందినప్పుడు అదే నిన్ను పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది. ప్రార్థన వల్ల సమస్తము సాధ్యమన్నది నిజమే, కానీ ప్రార్థన వల్లే సమస్తము సాధ్యమన్నది అబద్ధం. కొన్ని మనమే వెళ్ళి చెయ్యాలి. ఇంట్లో రూమ్లో కూర్చుని ప్రార్థన చేస్తే కొన్నే జరుగుతాయి, అన్నీ జరగవు. కొన్ని మనం వెళ్ళి చేయాలి, కొన్ని సత్క్రియ వల్ల జరుగుతాయి. క్రైస్తవులందరూ ఎక్కడోళ్ళు ఉండి ప్రభు మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేస్తే మరి సువార్త ఎవరు చేస్తారు? సువార్త ప్రార్థన చేయదు, మనం ప్రార్థన చేయాలి. సువార్త అనుకూలత కోసం మనం ప్రార్థన చేయాలి, ప్రార్థనతో పాటు పని చేయాలి. ప్రార్థన వలన సమస్తము సాధ్యమనేది పూర్తి సంపూర్ణత కాదు, సగం సత్యమే. ఎందుకంటే మనం ప్రార్థన అవ్వాలి, మనం వాక్యం అవ్వాలి, మనం జ్ఞానం అవ్వాలి, మనం మర్మం అవ్వాలి. టోటల్గా మనం పెద్ద వ్యూహం అవ్వాలి. సాతానికి ఆలోచించడానికి కూడా దానికి కష్టతరంగా ఉండాలి. కొరకరాని కొయ్యిగా మనము మారాలి. అలా మారాలి అంటే ఎవరు మారుస్తారు? దేవుని వాక్యం మాత్రమే మారుస్తుంది, మనుషుల వల్ల కాదు. అయితే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము క్రైస్తవంలో భక్తి జీవితం జీవించేవారు ముఖ్యంగా 3 లక్షణాలు కలిగి ఉంటారు. 1 విశ్వాసము, 2 రక్షణ, 3 ఆశీర్వాదం. విశ్వాసము అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షించటమే విశ్వాసం. అంటే లేనిది ఉన్నది అని నమ్మటమే విశ్వాసం. రక్షణ అంటే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారే వాక్యము ద్వారాగా బాప్తీసం పొందుతారు, తద్వారా పరలోక రాజ్యం చేర్చబడతారు. అలాగే ఆశీర్వాదం, దేవుడు నీకు ఏదైతే అప్పగించి ఉన్నాడో దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉన్నాం, రేపు ఎలా ఉంటామో మనకు తెలియదు. దేవుని విషయంలో రేపు అనే వాయిదా వేయకూడదు. నీవు మారు మనసు పొందినప్పుడు నీకు సమర్పణ జీవితం ఉందో లేదో గమనించుకోవాలి. ఎందుకంటే సాతాను ఈ లోకంలో ఎవరిని ముందునా ఎవరిని కోటేదినా అని తిరుగుతూ ఉంటుంది. మనం గమనించాలి, మెలకువ కలిగి ఉండాలి. తర్వాత దీపం ఉండగానే మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. అలాగే యెహోవా యందు భయభక్తులు గలవారు దీవించబడతారు అని రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరం కూడా రక్షణ జీవితం జీవించే మనమందరం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి దేవునికి విధేయత కలిగి మెలకువ కలిగి ఉండేలాగా మనం అందరము ప్రయత్నం చేద్దాం. అయితే మనం క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మనం ఎవరికి మాదిరిగా ఉండాలి? మనం ఏం చేసినా కానీ ఎవరికి మాదిరిగా ఉండాలి? మనం ప్రార్థన చేసినా, మన పరిశుద్ధత అయినా, మన ఉపదేశమైనా, ఏదైనా సరే మనం ఎవరికి వలె ఉండాలి? యేసు ప్రభుకు మాదిరిగా ఉండాలి. ఒక పాట ఉంది కదండి, పరిశుద్ధతలు ప్రార్థించుటలు ఉపవాసములో ఉపదేశములో. పాడండి అందరూ. పరిశుద్ధతలు ప్రార్థించుటలు ఉపవాసములు ఉపదేశములు నీలాగే ఉండాలని నీ చిత్తం నెరవేర్చని, నీలాగే ఉండాలని నీ చిత్తం నెరవేరని,
నీలాగే ఉండి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని ఓ చేరనా నా కోరిక తీరునా నా కోరిక ప్రభు పాదాలు చెంత జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది పరిశుద్ధతలు ప్రార్థించుటలు ఉపవాసములు ఉపదేశములు పరిశుద్ధతలు ప్రార్థించుటలు ఉపవాసములు ఉపదేశములు నీలాగే ఉండాలని నీతోనే నడవాలని నీలాగే ఉండాలని నీతోనే నడవాలని. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మన ప్రత్యేకత ఏంటండి? స్త్రీల సహవాస కూడిక. మన ప్రత్యేక ఈరోజు మన కూడిక. అయితే మనము ఎక్కువగా చర్చిల్లో కానీ బయట సభల్లో కానీ పురుషుల కోసం ఎక్కువ వింటూ ఉంటాం, పురుషుల కోసం చెప్తూ ఉంటారు. బైబిల్లో ఉన్నటువంటి పురుషులు కోసం, వారి చరిత్ర కోసం, వారి జీవితంలో జరిగిన సంఘటనల కోసం, దేవుడు వారి పట్ల చేసిన అద్భుత కార్యాల కోసం ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎప్పుడన్నా ఇలా స్త్రీల సహవాస కూడికి పెట్టినప్పుడు మాత్రమే స్త్రీల కోసం చెప్తూ ఉంటారు. కాబట్టి నేను కూడా స్త్రీల కోసం చెప్పాలని అనుకుంటున్నాను ఈరోజు. స్త్రీ బలహీన ఘటము అని అన్నారు కదా. అంటే బలహీన ఘటము అని అంటే దాని అర్థం ఏంటి? పురుషుడు బలవంతుడని ఏం కాదు, స్త్రీ కూడా బలవంతురాలే. దాని అర్థం ఏంటంటే స్త్రీ తొందరగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఎలా అంటే చెప్పుడు మాటలు ఎక్కువ ఉంటుంది, తర్వాత తొందరగా నమ్మేస్తుంది ఎవరినైనా సరే. అంటే జాలుగుణం ఎక్కువ అనమాట. తర్వాత నిర్ణయాలు కూడా తొందరగా తీసుకుంటుంది, ఎవరు చెప్పకుండా కూడా. ధైర్యం ఎక్కువ. పురుషుడు అలా కాదు. పురుషుని నమ్మించాలంటే చాలా కష్టం. అమ్మో అసాధ్యులు పురుషులు, చాలా కష్టం పురుషులు నమ్మించాలంటే. అలాగే చెప్పుడు మాటలు కూడా వినరు తొందరగా పురుషులు. ఇంకోటి ఏంటంటే నిర్ణయాలు కూడా తొందరగా తీసుకోరు. 1కి 10 సార్లు ఆలోచించి 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 అమ్మ ఎప్పుడు వస్తుందా అవసరాన్ని చూస్తాం, అప్పుడు తీసుకుంటారు ఆ నిర్ణయం. అయితే స్త్రీ తొందరపాటు ఎక్కువ అనమాట. మనకు ఉదాహరణకు ఏదో తోటలో జరిగిన సంఘటన కదండి. అప్పటి వరకు ఆదాము అవ్వ చెక్క దేవుని దగ్గరగా ఉంటూ దేవుని స్వరం వింటూ రోజు ఆ ఆకులు ఫలాలు తింటూ చక్కగా గడుపుతున్నారు. మహాతల్లి ఎలా వచ్చిందో 3వ అధ్యాయంలో ఎంటర్ అవుతుంది. నిజమా అంటే ఎంటర్ అవుతుంది కదా. నిజమా అంటే ఎంటర్ అవుతుంది. ఆ నిజమా అనటంలోనే ఉంటుంది బోల్డ్ స్టోరీ అనమాట. అప్పుడు అవ్వ నమ్మేస్తుంది, నమ్మేసి వెళ్ళి ఆ పళ్ళు తినేస్తుంది, అట్టుకొచ్చి మళ్ళీ భర్తకి ఇస్తుంది, అంతా అయిపోతుంది. అల్లు కొల్లాలం చేసేస్తుంది. చేసేది దేవుడికి దూరం చేసేస్తుంది. వారి వల్ల ఆజ్ఞాతిక్రమం రావటం, దానివల్ల పాపం బయటపడింది. అయితే అప్పుడు అలా జరిగింది. కానీ ఇప్పటికీ కూడా స్త్రీలు అలాగనే ఉన్నారు. ఎలా అంటే తొందరగా నమ్మేస్తున్నారు. ఇప్పటికీ కూడా వారు తొందర నిర్ణయాలు తీసుకోవటం, చెప్పుడు మాటలు విని వారి సంసారాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు ఇప్పటికీ కూడా చాలా మంది స్త్రీలు. అయితే దేవుని యందు భయభక్తులు గలవారు అలా ఉండకూడదు. ఎందుకంటే మనకి మంచి చెడు దేవుడు మనకి తెలియజేస్తాడు. దాన్ని బట్టి మనము మెలకువ కలిగి జీవించాలి, కుటుంబంలో ఉండాలన్నమాట. మెలకువ కలిగి మనము ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మనకి
మంచి మార్గాన్ని అనుగ్రహిస్తాడు. తద్వారా మనమే కాకుండా మన కుటుంబాన్ని కాపాడుకుంటాం, మన చుట్టుపక్కల ఉన్న వారిని కూడా కాపాడుకుంటాం అన్నమాట. అయితే వాక్యంలోనికి వెళ్తుండగా నాకు థామస్ గారు ఫోన్ చేసి, మీరు ఇలాగ స్త్రీ సహవాసం కూడికి అమ్మా మీరు వాక్యం చెప్పాలని అన్నప్పుడు మీరు ఏదైనా వాక్యం చూపిస్తారా అని అంటే, లేదండి మీ ఇష్టమో అని అన్నారు. నేను అబిగయల్ గురించి కొద్దిగా కొన్ని మాటలు మీ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. సహజంగా స్త్రీలు ఏమనుకుంటారంటే, సమాజంలో నేనే అందంగా ఉండాలి, నన్నే అందరూ చూడాలి, నా అందాన్నే పొగడాలి అనుకుంటారు. అలాగే మంచిగా ఉండాలి, నా పేరు అందరిలో మురోగిపోవాలి, పేరు ప్రతిష్టలు రావాలి, నా పేరు అందరూ చెప్పుకోవాలి, గొప్పగా ఉండాలి అని వారి ధనాన్ని వారి టయాన్ని కూడా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. నేనేమంటున్నానంటే, అలా కాకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి దేవునికి విధేయత కలిగినటువంటి స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఏంటో అని తెలుసుకుంటే దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడని నేను చెప్తున్నాను. అలా ఆశీర్వదించబడిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. సామెతల గ్రంథము 31 అధ్యాయం 10 నుంచి చివరి వరకు చూసినట్లయితే కనుక యెహోవాకు విధేయత కలిగి ఉండిన స్త్రీకి కావలసిన లక్షణాలన్నీ కూడా అందులో సొలొమోను భక్తుడు మనకు రాయటం జరిగింది పరిశుద్ధాత్మ ద్వారాగా. ఎందుకంటే సొలొమోను మహారాజు గారికి తెలిసినంతగా స్త్రీల కోసం బైబిల్లో ఇంకెవరికి తెలియదు. ఆయన వడగట్టేశాడు అనమాట ఆడవాళ్ళని. చాలా చక్కగా రాశాడు అనమాట సొలొమోను భక్తుడు. అవి ప్రతి ఒక్కరు కూడా రక్షణ జీవితం జీవించే ప్రతి స్త్రీ కూడా ప్రతిరోజు చదవాలి, అవసరమైతే కంఠస్థ పెట్టాలి. ప్రతిరోజు చదివి అవి చాలా ఉపయోగపడతాయి మన జీవితంలో, మన కుటుంబంలో. మనకి చాలా అవసరం అవి, చాలా అవసరం. అయితే ఇక్కడ 30వ వచనంలో ఒక స్త్రీ కనపడుతుంది మనకి. అందము వ్యర్థము, మోసకరము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అని ఒక స్త్రీ కనపడదు. ఇక్కడ ఒక సూపర్ ఉమెన్ కనపడుతుంది మనకి కదా. అంటే ఈమె ఎలా అయింది, కొనియాడబడింది అంటే ఎలా అయింది? ఇంక కొన్ని లక్షణాలు, మంచి సుగుణాలు ఉండటం వల్ల ఆమె కొనియాడబడింది. మనం 10వ వచనం చూస్తే కనుక గుణవతి అయిన భార్య అంటే మంచి సుగుణాలు కలిగినటువంటి భార్య, అట్టిది ముఖ్యం కంటే విలువైనది. కొన్నిసార్లు మనం స్త్రీలు ఎక్కువగా బంగారం కొనాలి, లేకపోతే వజ్రాలు కొనాలి, వెండి కొనాలి అని ఆలోచిస్తూ ఉంటారు, ముత్యాలు కొనాలి అని. కానీ మనమే ఒక ముత్యంగా మారితే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. తర్వాత 11వ వచనము చూసినట్లయితే కనుక ఆమె పెనిమిటి అంది ఆమె నమ్మిక ఎంచినది. చూడండి, చాలా కుటుంబాల్లో పురుషులు భర్త తన భార్యను నమ్మడం, ఇంకెవరెవరినో నమ్ముతాడు కానీ భార్యను నమ్మడం. ఎందుకంటే ఆమె భర్తకి సరైన నమ్మకం ఇవ్వలేకపోయింది, అందువల్ల నమ్మలేకపోతాడు అనమాట. నమ్మకం అనేది డిమాండ్ చేత రాదు, అది సంపాదించుకోవాలి. భర్త అయినా భార్య అయినా సరే నమ్మకం అనేది డిమాండ్ చేత రాదు, అది మనం సంపాదించుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆమె 13వ వచనం అండి. ఆమె గొర్రె వచ్చును అవిసెనారును వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును. 14 అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. ఆమె బ్రతుకు దినములన్నీ కూడా ఆమె మేలే చేస్తుంది కానీ కుటుంబం, ఎందుకంటే ఆమె కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏ ఇంట్లో అడుగు పెడతాదో, ఎవరికి భర్తగా వెళ్తుందో, ఎవరికి తల్లిగా ఉంటుందో ఆ ఇంటికి మేలే చేస్తుంది కానీ కీడేమీ చేయదు. కాబట్టి మనం అందరము కూడా ఈ యెహోవా యందు భయభక్తులు కలిగి కొనియాడబడినటువంటి స్త్రీ వలె మనము ఉండి ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఒక సమాజం బాగుండాలి అని అంటే
మొదటగా కుటుంబం బాగుండాలి. కుటుంబం బాగుండాలంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలు బాగోవాలి. అంటారు కదా, ఇంటికి దీపం ఇల్లాలు. ఇల్లాలని దీపంతో ఇంటికి పోల్చారు అని అంటే దీపం కరిగిపోతూ కూడా ఆ చుట్టూ వెలుగుని ఇస్తుంది. స్త్రీ కూడా కుటుంబంలో చాలా ఓర్చుకుంటుంది. ఆమె కష్టపడుతూ కూడా ఆమె కోసం, బిడ్డల కోసం, వారి కుటుంబం కోసం కష్టపడుతూ కూడా ఆమె వాళ్ళందరినీ కూడా సంతోషపరుస్తుంది కుటుంబంలో. అయితే కుటుంబంలో మనము సమాజానికి మనము మన ద్వారాగా మంచి అందించాలన్నా లేకపోతే చెడు అందించాలన్నా కానీ ముందు కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది. కుటుంబం చెడిపోయింది అనుకో సమాజం కూడా చెడిపోతుంది. అయితే బైబిల్లో చాలామంది మంచివారు, మంచి స్త్రీలు ఉన్నారు, చెడ్డ స్త్రీలు కూడా ఉన్నారు. మంచివారు వారి మంచితనాన్ని బట్టి వారిని, వారి కుటుంబాన్ని, అలాగే సమాజాన్ని కూడా కాపాడినట్లుగా చూస్తున్నాం. అలాగే చెడ్డవారు వారి చెడు నడతను బట్టి వారిని, వారి సంతానాన్ని, వారి చుట్టూ ఉన్న వారిని కూడా శాపగ్రస్తులుగా చేసినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత మంచి తల్లిగా, మంచి భర్తగా, మంచి అత్తగా, మంచి కోడలుగా, అలాగే మంచి కుమార్తెగా, మంచి ప్రార్థనా పరురాలుగా, అలాగే న్యాయాధిపతిగా, ప్రవక్తిగా, ఇలా స్త్రీలు చాలా చాలా చోట్ల మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటారు. అయితే మంచి భార్యగా ఉండవలసిన వారు కూడా చాలామంది ఉన్నారు. నేను అబిగయలు గురించి చెప్పాలని అనుకుంటున్నాను. 1 సమూయేలు 25వ అధ్యాయము పూర్తిగా చదివినట్లయితే కనుక, నేను రిఫరెన్స్ ఏం చదివించినో మీరు శ్రద్ధగా ఆలకించి గమనించండి నేను చెప్పే మాటలో. 1 సమూయేలు 25వ అధ్యాయం మనకందరికీ తెలిసినటువంటి సంఘటనే. అక్కడ ఒక కుటుంబం ఉంటుంది. అది వాళ్ళు ఎవరంటే నాబాలు, ఆమె భార్య అయినటువంటి అబిగయలు. నాబాలు ఎటువంటి వాడండి? బైబిల్ ఏమి రాయబడి ఉందంటే నాబాలు గురించి దుర్మార్గుడును, మోటివాడు. మోటివాడు అంటే దాని అర్థం ఇంచుమించు మూర్ఖుడు. తర్వాత అబిగయలు గురించి అయితే కనుక ఏం రాసిపడి ఉన్నదంటే ఈమె సుబుద్ధి గలది, రూపసి అని రాయబడి ఉన్నది. కానీ మనము గమనిస్తే కనుక ఈమెకి చివరి వరకు, ఆ అధ్యాయం చివరి వరకు మనం చదివినట్లయితే కనుక, చదివినప్పుడు మనం గమనించింది ఈమెకి లక్షణాలు సుమారుగా 10 లక్షణాల వరకు ఉంటాయి అక్కడ. అయితే ముఖ్యంగా సుబుద్ధి గలది అని ఈమె కోసం రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆ అధ్యాయంలో ఒక సమస్య వచ్చింది అబిగయల్కి. అక్కడ ఒక కుటుంబం కనిపిస్తుంది కదండి. ఆ కుటుంబంలో భర్త ద్వారాగా ఆమెకి, అబిగయల్కి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏమిటి అని అంటే, దావీదు గారు ఒకనొక పరిస్థితుల వల్ల ఒకనొక సమయంలో పారా అరణ్యంలో నివసించవలసి వచ్చింది ఆయనకి. ఆయనతో పాటు 400 మంది ఉన్నారు పారా అరణ్యంలోను. అక్కడ వారికి ఆహారం కొద్దుగా ఉండటం వల్ల దావీదు గారు పనివారిని కొంతమందిని పిలిచి నాబాలు దగ్గరికి వెళ్ళి కొంత ఆహారం తీసుకురండి అని మీరు పంపిస్తాడు అనమాట. అయితే పనివారు నాబాలు దగ్గరికి వచ్చి ఇలా దావీదు మహారాజు గారు ఇలాగ చెప్పారు, ఇలాగ ఆహారం కోసం అని అన్నప్పుడు నాబాలు చాలా మూర్ఖంగా మాట్లాడతాడు. దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, తన యజమాను వదిలిపెట్టిన దాసులు చాలామంది ఉన్నారు, నేనే సంపాదించుకున్న నా అన్నపానములు, నా గొర్రెలు బొచ్చు కత్తిరించు పనివారి వారి కోసం కాకుండా బొత్తుగా ఎరగని వాడి కోసం నేను ఆహారం ఇద్దునా అని మూర్ఖంగా సమాధానం చెప్తాడు అనమాట. అంటే నేను క్లుప్తంగా చెప్తాను, సమాధానం ఇస్తాడు. అయితే ఆ పనివారు వెనక్కి వెళ్ళిపోయి దావీదు మహారాజుకి మాటలన్నీ చెప్తారనమాట. దావీదు మహారాజు గారు చాలా మంచి గుణాలు కలిగినటువంటి ఆయన. అయితే ఆయనకి కోపం వచ్చింది ఈ మాటలు వినేసరికి. దావీదు మహారాజు యెహోవాకు హృదయానుసారుడు అనమాట.
అలాంటి ఆయనకే కోపం వచ్చిందనమాట ఈ మాటలు వినగానే. ఎందుకంటే నాబాలు ఒకప్పుడు దావీదు మహారాజు ద్వారాగా మేలు పొందినట్లుగా మనం చూస్తామన్నమాట. వచ్చినప్పుడు ఆయన ఆ కోపం రౌద్రుడైపోయి తీయండి కత్తులు, మనం అందరం వెళ్ళి ఆయన అంతు చూద్దాం, వాడికి బుద్ధి చెప్పాలి అని దావీదు మహారాజు కూడా ఒక కత్తి తీసుకుని బయలుదేరి వచ్చేస్తూ ఉంటారనమాట. అయితే ఈలోపు అబిగైల్కి పనివారి ద్వారాగా తెలుస్తుంది. తెలిసినప్పుడు అబిగైల్ అక్కడ ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటుంది అనమాట. తీసుకుని తన పనివారితోటి కొద్దిగా ఆహారాన్ని గార్దాబుల మీద వేసుకుని ఎదురు వెళ్తుంది దావీదు మహారాజుకి. ఎదురు వెళ్ళి సాష్టంగా పడి నా భర్త చేసిన పొరపాటుని క్షమించండి అని బ్రతిమాలుకుంటుంది. అంత కోపంగా వచ్చినటువంటి దావీదు మహారాజు వెనుదిరిగి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. ఎందుకు దావీదు మహారాజు గారు అంటే ఆ కాలంలో ఆయన పేరు వింటేనే చాలు అక్కడ రాజులు కూడా గుండాకి చచ్చిపోయేవారట. తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారనుకో దాన్ని అవలంబించేవారు, మళ్ళీ వెనుదిరిగేవారు కాదంట. అటువంటిది ఆయన ఈమెను క్షమించి ఈ మాటలు విని వెనదిరిగి వెళ్ళిపోతారు. అయితే ఈమె కూడా ఇంటికి రావటం, తర్వాత నాబాలుకి మొత్తం దిగిన తర్వాత ఈ విషయం అంతా చెప్పడం, ఆయన ఏమో బీసిపోతుంది ఇలాగా. అలా కొన్ని రోజుల నుండి చచ్చిపోతాడు అన్నమాట ఆ విషయం తెలిసినతోటి. అయితే ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే అబిగైల్ని చూసి మనం నేర్చుకోవాల్సిన లక్షణాలు చాలానే ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంలో సమస్యలు వస్తాయి. అందరికీ మంచి భర్తలు దొరకరు. మంచి ప్రవర్తన కలిగి ఉన్న భర్తకి కాపురం చేయడం పెద్ద విచిత్రం ఏం కాదు. చెడు నడత నడిచేవాడికి, చెడు ప్రవర్తన కలిగి ఉన్నవాడికి కాపురం చేయడం అంటే చాలా కష్టం. ఆమె చాలా ఓర్చుకుని సమాధానపడి ఓదార్పు ఉంటేనే కానీ ఆమె కాపురం చేయలేదు. అటువంటి లక్షణాలు అబిగైల్కి ఉన్నాయన్నమాట. అయితే కుటుంబంలో సమస్యలు వస్తాయి, వెళ్తూ ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు మనము ఆ సమస్యని ఇంత పెద్దగా చూడకూడదు. ఎంత పెద్ద సమస్య అయినా కానీ చిన్నగా చూడాలి. ప్రతి సమస్య కూడా ఓ పరిష్కారం ఉంటుంది. సమస్యనే మనం ఇలా ఎత్తిపెట్టి చూస్తూ ఉంటే అది పెద్దగా కనిపిస్తుంది అనమాట. మనము దేవుని విధేయత కలిగినటువంటి వారు మనకి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. ఇక్కడ అబిగైల్కి సమస్యని ఎలా చక్కబెట్టుకోవాలో తెలుసు. తర్వాత ఈమెకి చురుకుతనం ఎక్కువ ఉంది ఈమెకి. తర్వాత మనం ఏదైనా ఒక మంచి విషయం, ఒక మంచి పని చేయాలంటే అందరికీ చాటించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. అది మంచి పని అని నీకు తోచినప్పుడు అది నువ్వు చెయ్యాలి, అది తొందరగా చెయ్యాలి. ఈమె తొందరగా చురుకుతనంతో తొందరగా సోమరితనమే ఈమెకి లేదు. అనుకోవచ్చు ఈమె రాని ఎవరన్నా పనివాడు వచ్చి చెప్తే కొంతమంది గర్వపడతారు. ఏంట్రా నువ్వు చెప్పేది వెళ్ళు, మాకు తెలియదేంటి, మా ఆయన ఎటువంటివాడు మాకు తెలుసు, నువ్వు వెళ్ళరా అని అంటారు. ఈమె అలా కాదు. పనివాడు చెప్పినప్పుడు పనివాడు భర్తని సపోర్ట్ చేయలేదు. ఈమె ఆ సమస్యను తీర్చుకోవడానికి ఆలోచించి ఆ సమస్యను తీర్చగలిగింది, త్వరగా తీర్చగలిగింది. ఈమెకి సోమరితనం లేదు. తర్వాత మనము ఆలోచించినట్లయితే కనుక ఈమె స్వబుద్ధి గలది అని రాయబడి ఉన్నది కదండి. నాబాలు అయితే దుర్మార్గుడు మూర్ఖుడు అంటే ఇంకా వాడికంటే ఎక్కువ చెడ్డవాడు ఇంకొకడు ఉండడం. ఆడే ఇంకా లాస్ట్, ఆడికంటే చెడ్డోడు ఇంకొకడు ఉండడు. అయితే అబిగైల్ని చూసినట్లయితే కనుక ఈమెకి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఇటువంటి భార్య ఇంకొకటి దొరకదు నాబాలుకి. అన్ని మంచి లక్షణాలు ఉన్నాయన్నమాట. అయితే సుబుద్ధి గలది అని రాయబడి ఉన్నది కదా. ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి అనేది చాలా ముఖ్యము. బుద్ధి లేకుంటే వాడు పశువుతోటి సమానం. ఎవరో ఒక బుద్ధి ఉండదో వాడు పశువుతో సమానం. ఎందుకు పశువులకి మనకి తేడా ఏంటి? వాటికి బుద్ధి ఉండదు, మనకి బుద్ధి ఉంటుంది. ఎవరినైనా సరే మనం ఎరా నీకు బుద్ధి ఉందా, నీకు బుద్ధి ఉందా అన్నాం అనుకో చాలా పౌరుషం వస్తుంది. బుద్ధి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా బుద్ధి ఉందారా ఎందుకంటే పెద్ద పౌరుషం వస్తుంది, ఊరుకోరు కదా. బుద్ధి చాలా ముఖ్యం. బుద్ధి అనేది ఉంటే కనుక మన ఆటోమేటిక్గా అన్ని లక్షణాలు కూడా మనకి వస్తాయి. అయితే బైబిల్లో బుద్ధి గురించి కూడా
ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాము. బుద్ధి కలిగిన వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనును, వానలు వచ్చును వరదలు వచ్చును, అది నిలిచే ఉంటుంది. బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు కూడా ఇల్లు కట్టాడు, కానీ ఇసుక మీద కట్టాడు. వానలు వచ్చాను వరదలు వచ్చాను అవి కొట్టుకెళ్ళిపోతుంది ఆ ఇల్లు. అలాగే 10 మంది స్త్రీలు, బుద్ధి కలిగిన స్త్రీలు, బుద్ధి లేని స్త్రీలు. బుద్ధి కలిగిన వారు ఏం చేశారు? మెలకువ కలిగి తమ డ్యూటీలను శుభ్రం చేసుకుని నూనె పోసుకుని సిద్ధపడి రాకడ వచ్చినప్పుడు ఎత్తబడిన వారు. బుద్ధిహీనుల వారు విడవబడ్డారు. ఎందుకంటే వారికి గర్వంతో గర్వం ఎక్కువైపోయి చేయొచ్చులే అని నిర్లక్ష్యంతో వారు శుభ్రం చేసుకోలేకపోయారు, వారు విడవబడ్డారు. అలాగే మనము ఇంకొక ఉపమానం చూసినట్లయితే, తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచి ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయి ఆ ఆస్తి అంతా కరిగిపోయిన తర్వాత వాడికి ఏమొచ్చి ఇంటికి వచ్చాడండి? బుద్ధి వచ్చి ఇంటికి వచ్చాడు. బుద్ధి చాలా ప్రాముఖ్యమైనది, అది ఈ అబిగయలుకి ఉన్నది. అలాగే ఈమెకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? రూపసి. రూపసి అంటే ఈమె అందం బహిరంగ అందం కాదు, అంతరంగంలో ఉన్నటువంటి అందం అన్నమాట. మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మనము బయటికి కనిపించే అందాల కోసం మనము ప్రాకులాడకూడదు. మన అందం అంతరంగంగా ఉండాలి. కాబట్టి ఈ అబిగయలకు ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనము ప్రతి స్త్రీ కూడా మనం తెలుసుకొని వాటి ప్రకారంగా జీవిస్తే కనుక ప్రతి సంసారం కూడా చక్కగా ఉంటుంది. తర్వాత మన కుటుంబం బాగున్నప్పుడు మనము సంఘంలో కూడా మనము హెచ్చించబడతాము. అలాగే మన ద్వారాగా కొంతమంది రక్షింపబడతారు. తర్వాత బైబిల్లో మనం చూసినట్లయితే కనుక స్త్రీలని ఏమీ తక్కువగా ఏమీ లేరు. స్త్రీలు కూడా కొన్ని మంచి కార్యాలు చేసినట్లుగా మనము చూస్తున్నాం. హన్నా ఉందంటే హన్నా, ఎల్కానాకు భార్య అయినటువంటి హన్నా మంచి ప్రార్థనా పరురాలు. ఆమెలాగా మనము కూడా ఆమె ఎలాగైతే కనుక ప్రార్థన ఎలా చేసి ఆమె కుమారుని సంపాదించుకున్నదో, మన కుటుంబాల్లో కూడా మనకి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అంతరాన్ని మనము మన సమస్యను అట్టుకెళ్ళి రోడ్డు మీద పెట్టకూడదు. మన సమస్య మనమే తీర్చుకోవాలి. మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకో, మనం అనుకుంటాం వాళ్ళకి చెప్పాలి వీళ్ళకి చెప్పాలి అని అనుకుంటాం. ఎవరికి చెప్పినా వేస్ట్ అండి. వినేవారు ఏమంటారంటే, పైకి మన కష్టాన్ని చూసి ఏదో పైకి సానుభూతి చూపిస్తారు, కానీ మన కష్టాన్ని మనకి లాభం చేసేవారు నవ్వేవారే ఎక్కువ ఉంటారు. మనల్ని చూసి నవ్వేవారే ఎక్కువ ఉంటారు. కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా కానీ స్త్రీలుగా మనం మొట్టమొదటిగా మన బిడ్డలు మంచి ప్రవర్తనలో నడవాలన్నా, మన భర్త మంచి ప్రవర్తనలో నడవాలన్నా, ఒకవేళ చెడ్డ భర్త అయితే కనుక మనం చూసుకోవాలి. ఎందుకంటే సమస్యని ఇంటి దాకా తెచ్చుకోకూడదు. అబిగయలు సమస్యకి ఎదురెళ్ళింది, భయపడిపోయి పారిపోలేదండి. అబిగయలు ఎదురెళ్ళింది, సమస్యకి ఎదురెళ్ళి ఇంటి దాకా తెచ్చుకోలేదండి. మనం ఇంటి దాకా తెచ్చుకున్నామంటే సమస్య ఇంకా అప్పుడు మనం ఏమీ చేయలేము. మన ఇల్లంతా కూడా బయట పడుతుంది. మనము చూడాలి మన బిడ్డలు ఎలా నడుస్తున్నారు. మన బాధ్యత అది. స్త్రీగా ఇంట్లో యజమానురాలుగా మన బాధ్యత అది. మన మెలకువ కలిగి ఉండాలి. మన బిడ్డలు ఎటు నడుస్తున్నారు, మన భర్త ఎలా నడుస్తున్నారు అని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని వారిని మంచి మార్గంలో నడిపించడానికి, ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా తయారు చేయడానికి మనము మెలకువ కలిగి ఉండాలి. నేను ఎక్కువగా ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, కొద్దిగానే చెప్పాలని అనుకున్నాను. ఇక్కడ చాలామంది కూడా బైబిల్ తెలిసిన వారు ఉన్నారు, తర్వాత నాకంటే జ్ఞానవంతులు ఉన్నారు. అయినా నాకు దేవుడు ఈ అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను మరొకసారి దైవజనులకు, కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను కొద్దిగానే ప్రిపేర్ అయ్యాను. ఆయన 30 నిమిషాలు చెప్పమన్నారు. 30 నిమిషాలు నేను చెప్పలేనులే అని కొద్దిగా నేను ప్రిపేర్ అయ్యాను.
దేవుడు ఈ మాటలన్నీ కూడా వినికిట్లో మిమ్మల్ని మనం అందరం కూడా అబిగయలు వలె మంచి లక్షణాలు కలిగి సుబుద్ధి కలిగి నడుచుకోవాలని, యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆశీర్వదించబడాలని, అలాగే దేవునికి విధేయత కలిగి ఉండటానికి కావలసిన లక్షణాలన్నీ కూడా మనము కూడా సంపాదించుకోవాలని 35 అధ్యాయము సామెతల గ్రంథం 10 నుంచి చివరి వరకు ఆ లక్షణాలన్నీ కూడా మనము కలిగి ఉండాలని మీ అందరినీ నేను బ్రతిమాలుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఎందుకంటే మనం చాలా చివరి గడియల్లో ఉన్నాం. దేవుని రాకడికి చాలా ఎటు చూసినా భయంకరమైన వార్తలు, భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. మనకి ఈరోజు ఎలా ఉన్నాం, రేపు ఎలా ఉంటాం మనకు తెలియదు. మనకి మంచి సమర్పణ జీవితం రావాలి. రేపని వాయిదా వేయకూడదు. ఎవరైనా సరే సమర్పించుకోవాలి. మనకి తగిన దాంట్లోనే దేవుడికి సమర్పించుకోవడం, మన సమయాన్ని కానీ ఏదైనా కానీ సంఘంలో మనము సమర్పించుకొని అభివృద్ధి పొందుతూ దేవుని సేవలో మనం అందరము కూడా ముందుకు వెళ్ళాలని నేను ఆ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. సర్వశక్తి గోపాకనికైనా ప్రభువా, నీకు లెక్కల స్థుతులు స్తోత్రులైనా ఇంతవరకునైనా ఇక్కడ నిలవబడి మాట్లాడింది నేనైతే కాదు నా ప్రభునైనా, ఈ పరిశుద్ధాత్మ ద్వారానైనా ఈ మాటలు మాట్లాడినావు. స్తోత్రం. నేను ఈ వాక్యాన్ని వృధా కాకుండా నీ బిడ్డల్లో హృదయాలు నాటింపజేసి వాటి ప్రకారంగా జీవించే భాగం అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.